హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తర్వాత తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి ఒక రాజకీయ చర్చ స్టార్ట్ అయింది. 3 నెలల్లోపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి ఇచ్చినటువంటి అనర్హత పిటిషన్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి సుప్రీంకోర్టు సూచన చేసింది. ఏ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పలేదు, కానీ నిర్ణయం తీసుకోవాలి అని 3 నెలల గడువు విధించింది. అంటే అక్టోబర్ నెలలోపు ఖచ్చితంగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో ఎంత మారలేదని బుకాయించినా ఒక 3-4 ఎమ్మెల్యేలు టెక్నికల్గా దొరికిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ 3-4 మీద అనర్హత వేటు పట్టడానికి అవకాశం ఉంది. మరి ఆ 3-4 ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడితే అక్కడ అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఆల్రెడీ జూబ్లీ స్థానంలో అక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణాలతో చనిపోవడం ఫలితంగా అక్కడ కూడా ఉప ఎన్నిక రావాల్సి ఉంది. ఇవి కాక తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషను, ఈ కార్పొరేషన్స్లో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. కాబట్టి తెలంగాణలో ఒక రకంగా మినీ ఎన్నికల సమరం. బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరిగిందని ఆ పార్టీ ప్రూవ్ చేసుకోవాలి, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసుకోవాలి, బీజేపీ పెరిగింది అని బీజేపీ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పార్టీలకి ఒక రకంగా అగ్ని పరీక్ష. మరి తెలంగాణలో పొలిటికల్ సినారియో ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, అక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో నేను పిన్ టు పిన్ వివరించే ప్రయత్నం చేస్తాను. పార్టీ మారింది 10 మంది ఎమ్మెల్యేలు. ఖైరతాబాద్ దానం నాగేందర్, పటాన్ చెరువు గూడెం మైపార్రెడ్డి, శేర్లింగంపల్లి అరగపూడి గాంధీ, బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి, తర్వాత శేషన్గన్పూర్ కడియం శ్రీహరి, భద్రాచలం తెల్లం వెంకట్రావు, తర్వాత చేవెళ్ళ కాళ యాదయ్య, ఇట్లా తర్వాత గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి, ఇలా మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలో చాలామంది మేము పార్టీ మారలేదు అంటే, ఇంకోటి ఉంది జగిత్యాల సంజయ్ కుమార్ కూడా, మేము పార్టీ మారలేదు, మేము కప్పుకుంది కాంగ్రెస్ కండువాలు కాదు దేవుడి కండువాలు, జాతి జెండాలు కప్పుకున్నాం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే పార్టీ మారినప్పటికీ కూడా టెక్నికల్గా ప్రూవ్ చేయలేరు కాబట్టి మేము పార్టీ మారలేదు అని బుకాయించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మారారో లేదో వాళ్ళకే క్లారిటీ లేదు. ఇటు ఉంటారు అటు ఉంటారు, ఇటు ఒక కాలు అటు ఒక కాలు. అంటే ప్రజల్ని మాయ చేస్తూ ఉంటారు, ప్రజల్ని మభ్య పెడతా ఉంటారు. అయితే దీంట్లో ఎంత బుకాయించినా ఒక 3-4 ఎమ్మెల్యేలు. దానం నాగేందర్ ఆయన ఖైరతాబాదు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ బీపా మీద టికెట్ తెచ్చుకొని బీఆర్ఎస్ గుర్తు మీద, కారు గుర్తు మీద మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాడు. అతను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాదు ఎంపీగా పోటీ చేశాడు, లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. కానీ బీఆర్ఎస్ బీఫామ్ మీద టికెట్ తెచ్చుకొని బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ బీఫామ్ పార్లమెంట్ ఎన్నికలు ఎలా తీసుకున్నాడు అంటే టెక్నికల్గా పార్టీ మారినట్టు లెక్క అయిపోయింది. దానం నాగేందర్ పార్టీ మారాడు, ఇక మారలేదు అని బుకాయించడానికి లేదు, పార్టీ మారాడు క్లియర్. తర్వాత కడియం శ్రీహరి నిజానికి వాళ్ళ కూతురు మొన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు, ఎంపీగా గెలిచారు ఆవిడ. అయితే ఆవిడ కోసం కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రచారం చేశారు. నువ్వు నిజంగా బీఆర్ఎస్ పార్టీలోనూ ఉండుంటే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థికి ప్రచారం చేయాలి, కానీ కాంగ్రెస్ అభ్యర్థికి ఎట్లా ప్రచారం చేస్తావు? నీ కూతురు కావచ్చు, కానీ పార్టీయే కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి కాంగ్రెస్ గుర్తుకు ఓటేయమని చెప్పావంటే నువ్వు పార్టీ మారినట్టే లెక్క. సో కడియం శ్రీహరి అక్కడ టెక్నికల్గా దొరికే అవకాశం ఉంది. సో శేషన్గన్పూరు, ఖైరతాబాదు ఈ 2 చోట్ల కూడా ఉప ఎన్నికలు తప్పవు. తర్వాత తెల్లం బాబురావు, తెల్ల వెంకట్రావు, భద్రాచలం, ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లాల కింద ఆ జిల్లాకు సంబంధించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అతను మొట్టమొదటి పార్టీ మారినటువంటి వ్యక్తి, అతనే చెప్పుకున్నాడు పార్టీ మారని. అతను కూడా కొంత టెక్నికల్గా దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత జగిత్యాల సంజయ్ కుమారు, నేను పార్టీ మారాను, రేవంత్ రెడ్డి పిలిస్తే పోయాను, కాంగ్రెస్ పార్టీలో నాకు బాగానే ఉంది అని అనేకసార్లు చెప్పిన మాటలు కాంగ్రెస్ వేదికల మీద అతను షేర్ చేసుకున్నాడు, వేదికలు కూడా. కాబట్టి అతను కూడా టెక్నికల్గా దొరికే అవకాశం ఉంది. సో ఈ 3 ఎమ్మెల్యేలు కొంచెం టెక్నికల్గా దొరికే అవకాశం ఉంది. సరే మిగతా వాళ్ళు మేము పార్టీ మారామని ఒకసారి, మారలేదని ఒకసారి. ఇప్పుడు దానికి అరకపూడి గాంధీ ఉన్నాడు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, అతను ఇప్పుడు పిఎస్సి చైర్మన్గా కూడా ఉన్నాడు. పిఎస్సి చైర్మన్ నిజానికి అపోజిషన్ పార్టీకి ఇస్తారు, గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తీసుకోకూడదు సాంప్రదాయబద్ధంగా. అయితే అపోజిషన్ పార్టీకి ఇస్తారు.
అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని గాంధీకి ఇచ్చారు. కానీ ఆ గాంధీ పార్టీ మారాడు. ఇది బీఆర్ఎస్ చేస్తున్న గొడవ. పార్టీ మారిన వ్యక్తికి ఎలా ఇస్తారు? మా పార్టీకి సంబంధించిన ఇంకే ఎమ్మెల్యేకని ఇవ్వండి అని బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. మీ పార్టీకే ఇచ్చామని కాంగ్రెస్ చెప్తోంది. మరి గాంధీని పార్టీ మారారా లేదా అంటే నేను మారలేదంటారు. మరి అప్పుడు కండువా కప్పుకున్నారంటే ఆ దేవుడు కండువా అంటాడు. మరి కేటీఆర్ అంటున్నాడు, నువ్వు నిజంగా పార్టీ మారకపోతే బీఆర్ఎస్ ఆఫీస్కి రా, నీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా కప్పుకో, నేను బీఆర్ఎస్ కండువా వేసుకో మెల్లో. ఇది పాడి కౌశిక్ రెడ్డి కానీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అరకిపూడి గాంధీ సవాల్ కూడా విసిరారు. బీఆర్ఎస్ కండువా కప్పుకోడు, బీఆర్ఎస్ జెండా కట్టుకోడు, ఇంటికి బీఆర్ఎస్ ఆఫీసీ రాడు, కానీ బీఆర్ఎస్ పార్టీ అని టెక్నికల్గా చెప్పుకుంటాడు. కానీ నిజానికి కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళకి ఎట్టి అవకాశం ఉంటే అటు ఓట్టేసిన ప్రజలు పిచ్చోళ్ళు. నిజానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది? రాహుల్ గాంధీ చెప్తూ ఉంటాడు, పార్టీ మారిన ఎమ్మెల్యే పదవి ఉన్న పదవిని వెళ్ళాలి, పార్టీ మారగానే అతనికి వచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో అది అర్జెంటుగా రద్దు కాబడాలి. లోక్సభ అయితే లోక్సభ, రాజ్యసభ అయితే రాజ్యసభ, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ. ఒక పార్టీ ద్వారా నువ్వు గెలిచి ఒక పార్టీ ద్వారా పదవి పొంది ఇంకో పార్టీలోకి పోతున్నావంటే నువ్వు ఎందుకు పోతున్నావో ప్రజలకు చెప్పాలి. ప్రజల దగ్గర ఎలక్షన్ ఎదుర్కోవాలి. ఇది రాహుల్ గాంధీ చేసే డిమాండ్. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కూడా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒకేపు పార్టీ ఫిరాయింపుల చట్టం కాంగ్రెస్ పార్టీ చేసింది. పార్టీ మారిన వాళ్ళు అనర్హత వేటి పడాలని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో మీసాలు లెక్కేస్తూ ఉంటుంది. ఇది ఒక ఆసక్తికరమైన విచిత్రమైన పరిణామం. మరి బీఆర్ఎస్ చేయలేదా అంటే బీఆర్ఎస్ చేసిన విషయాన్ని కాంగ్రెస్ ఎండగట్టింది. కాబట్టి బీఆర్ఎస్ కొంచెం టెక్నికల్గా తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఏంది 2/3 ఎమ్మెల్యేలు పార్టీ మారారు కాబట్టి కాంగ్రెస్ శాసనసభ పక్షం బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నాం, టీడీపీ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నాం, టెక్నికల్గా తప్పించుకునే పని చేసింది. నిజానికి బీఆర్ఎస్ కూడా ఒకప్పటి టీఆర్ఎస్ కూడా కొన్ని రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసింది. టీడీపీ నుంచి గెలిచినటువంటి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అని మంత్రి పదవి ఇచ్చారు ఫస్ట్ క్యాబినెట్లో, కేసీఆర్ గారు ఫస్ట్ క్యాబినెట్లో. మొదటిసారి కేసీఆర్ గారు 2014 ఎన్నికలు గెలిచిన తర్వాత. అది తప్పే. అంటే ఒక తప్పుని కొనసాగించడానికి రెండో తప్పు చేయకూడదు కదా. అప్పుడు వాళ్ళు అలా చేశారని మీరు చెప్పారు, ప్రజలు నమ్మారు, మీకు అధికారం ఇచ్చారు, మీకు 65 సీట్లు ఇచ్చారు మీ మిత్రపక్షంతో కలిపి. ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ ఒకటి గెలిచారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో, మొత్తం 66 స్థానాలు మీకున్నాయి. ఇంకా ఎందుకు మీకు ఎమ్మెల్యేలు అవతల పార్టీల నుంచి? నేను దాకా పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించారు, మీ నాయకుడు పార్టీ ఫిరాయింపుల్ని తప్పుపడతాడు, మీరు ఎందుకు పార్టీలు మార్చుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే మనం గవర్నమెంట్ని ప్రశ్న చేయాలి కదా, అధికారం ఎవరి దగ్గర ఉందో వాళ్ళని ప్రశ్నించాలి కదా. అందుకే నేను గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను. మరి ఆ పొజిషన్ తప్పు చేయలేదంటే వాళ్ళు తప్పు చేశారు, అప్పుడు దాంట్లో ఏమీ భిన్నాభిప్రాయం లేదు నాకు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఖైరతాబాద్ ఉప ఎన్నిక, ఎందుకంటే ఖచ్చితంగా టెక్నికల్గా దొరికిపోయిన వ్యక్తి కాబట్టి దానం నాగేందర్, ఇతను మారని పార్టీ అంటూ ఏం లేదు. టీడీపీలో కొన్నాళ్ళు ఉన్నాడు, కాంగ్రెస్లో కొన్నాళ్ళు ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, మళ్ళా కేసీఆర్ వైపు సన్నాయి నొక్కుతూనే ఉన్నాడు. ఏ పార్టీలో ఏ రోజు ఉంటాడో అర్థం కానటువంటి మనస్తత్వం. కాకపోతే ఆ నియోజకవర్గానికి కొంత మాస్ లీడరు, చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేశాడు, కాంగ్రెస్ పార్టీలోని మంత్రిగా. ఒకప్పుడు సిటీ కాంగ్రెస్ కూడా ప్రెసిడెంట్గా చేశాడు. దానం నాగేందర్ ఖైరతాబాద్లో నిజానికి మంచి మాస్ లీడరే. కానీ ఖైరతాబాద్లో ఎన్నికలు వస్తే ఇవాళ దానం నాగేందర్ గెలిచే పరిస్థితులు లేవు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద. ఎందుకంటే సిటీలో కాంగ్రెస్ బలం తక్కువ, దానం నాగేందర్ బలం తప్ప. ఖైరతాబాద్లో దానం నాగేందర్కు ఉన్న వ్యక్తిగత బలం తప్ప, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారం ఉపయోగించుకొని ఏమన్నా కొంత ఎన్నికలని గట్టిగా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేయడం తప్ప ఖైరతాబాద్ స్థానంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ లేదు. రెండోది, హైదరాబాద్ సిటీ ప్రజల్లో కాంగ్రెస్ చాలా డల్గా ఉంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ గెలిచింది లేదు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది లేదు. హైదరాబాద్లో 3 పార్లమెంట్ స్థానాలు ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో 2 చోట్ల బీజేపీ గెలిచింది, 1 చోట ఎంఐఎం గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మినహా స్థానాలని ఒక గోషామహల్ బీజేపీ గెలిచింది, అసెంబ్లీ మిగతా స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత బై ఎలక్షన్ ఒకటి వచ్చింది, కంటోన్మెంట్ స్థానం సికింద్రాబాద్, ఎమ్మెల్యే గారు చనిపోవటం వల్ల, లాస్య అనంత్ గారు రోడ్డు ప్రమాదంలో చనిపోవటం వల్ల అక్కడ మాత్రం ఆ రిజర్వ్డ్ స్థానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. ఆ క్యాండిడేట్ కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన క్యాండిడేట్, అధికారం ఉండటం, ఆ క్యాండిడేట్కి బలం ఉండటం,
అది రిజర్వ్డ్ స్థానం కావటం, రిజర్వ్ స్థానంలో కాంగ్రెస్ కొంత ఓట్ బ్యాంక్ ఉండటం, ఇవన్నీ రకరకాల కారణాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ సిటీలో నిజానికి కాంగ్రెస్ పార్టీ బలం తక్కువ. దానికి ఉదాహరణ అసెంబ్లీ ఎన్నికలు, దానికి ఉదాహరణ పార్లమెంట్ ఎన్నికలు. ఇదే దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖైరతాబాద్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ గట్టిగా పనిచేసుకుంటే ఖైరతాబాద్ గెలవడానికి అవకాశం ఉంది. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది. ఈ ఎన్నికల కంటే ముందే జరిగే అవకాశం ఉంటుంది. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే గెలుస్తారో ఖచ్చితంగా ఆ ప్రభావం ఖైరతా మీద పడింది. ఎందుకంటే ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ పక్క నియోజకవర్గాలు. ఖైరతాబాద్లో జూబ్లీహిల్స్లో ఎవరైతే గెలుస్తారో ఆ ప్రభావం ఖచ్చితంగా ఖైరతాబాద్ మీద పడింది. జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి అక్కడ బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా కొంత బీఆర్ఎస్కి అవకాశం ఉంది సానుభూతి ఎమ్మెల్యే మీద. తర్వాత సిటీ ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్నటువంటి అభిమానం, కేటీఆర్ పట్ల ఉన్నటువంటి ఇది. రెండోది కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఉన్నటువంటి కోపం. పథకాల అమలు కావచ్చు, సిటీ నిర్మాణం కావచ్చు, సిటీలో తగ్గినటువంటి రియల్ ఎస్టేట్ పడిపోవటం, ఉద్యోగాలు పడిపోవటం, ఇవన్నీ చాలా ఉన్నాయి ప్రభుత్వం మీద. ప్రభుత్వానికి పరిపాలన చేతగట్లేదని, హైడ్రా నిర్వీర్యం అయిపోయిందని, చెప్పిన మాటలు ఒకటి చేసే పనులు ఒకటని, పథకాల అమలు సాధ్యం చేత కావట్లేదని, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని పాయింట్స్ రాష్ట్రం దివాళా తీస్తుందని, ఇది అన్నీ కూడా సిటీ ప్రజల్లో ఒక నెగిటివ్ నేషన్ క్రియేట్ చేశాయి. మరి క్యాండిడేట్ ఏమైనా బలమైనోడు ఉంటే చెప్పలేం, కానీ క్యాండిడేట్ మొత్తం డిసైడ్ అయిన తర్వాత మనం ప్రాక్టికల్గా చెప్పగలం. కాంగ్రెస్ పార్టీ పోటీ ఇస్తున్నమాట వాస్తవమే, కానీ జూబ్లీహిల్స్లో గెలిచే పరిస్థితులు లేవు. ఎంఐఎం బలం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. ఎంఐఎం మద్దతు ఇవ్వడానికి ఇప్పటికైతే ఒప్పుకుంది. కాబట్టి అందుకనే మన ఎంఐఎంకి సంబంధించిన కాలేజీని కూడా హైడ్రా కూల్చివేయలేదు. నిజానికి ఈ ఒప్పందాలన్నీ చాలా ఉన్నాయి. ఎంఐఎం మద్దతు ఇస్తుంది. ఎంఐఎం మద్దతుతో ఏమన్నా అధికారాన్ని ఉపయోగించుకొని కొద్ది గొప్ప బయటపడటం తప్ప ఓపెన్గా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ బీఆర్ఎస్కి ఉంటుంది. ఈ బీఆర్ఎస్కే ఖైరతాబాద్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అసలు ఖైరతాబాద్లో కాంగ్రెస్ పోటీ కూడా కాదు నిజానికి. ఏదో దానం నాగేంద్ర ఏమన్నా గట్టిగా పోరు చేసి ప్రయత్నం చేసుకుంటే తప్ప అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ 3వ స్థానంలో పైన చెప్పలేం. మరి కాంగ్రెస్ కొద్దిగా మారి అవకాశం ఇచ్చుకొని ప్రజలకు బలంగా వెళ్ళి ఏమన్నా అధికారాన్ని ఉపయోగించుకొని మీకు ఆ పథకాలు ఈ పథకాలు అని ఒక్కసారిగా ఏదైనా కొమ్మరిచ్చేసి అధికారంలో ఉన్న అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఏమైనా చేస్తూ చెప్పలేం. తర్వాత స్టేషన్ గన్పూర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గం. అక్కడ పార్లమెంటు స్థానంలో కడియం శ్రీహరి వాళ్ళ కూతురు గెలిచారు. రూరల్ ప్రాంతంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంటుంది. మొన్న రూరల్ ప్రాంతాల్లో వచ్చిన ఓటు బ్యాంక్ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ స్టేషన్ గన్పూర్లో ఇవాళ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అక్కడ టెక్నికల్గా కడియం శ్రీహరి గారు దొరికే అవకాశం ఉంది. కాబట్టి కడియం శ్రీహరి గారు చాలా పెద్ద నాయకుడు, దాంట్లో ఏమి విభేదం లేదు. టీడీపీలో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు, తర్వాత బీఆర్ఎస్లో పనిచేశాడు. ఆయన స్థాయి చాలా పెద్దది, మాజీ మంత్రి. అయితే స్టేషన్ గన్పూర్లో ఇవాళకి ఉప ఎన్నికలు వస్తే కడియం శ్రీహరి నిలబడ్డప్పటికీ కూడా కడియం శ్రీహరి నిలబడతాడు, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. కడియం శ్రీహరికి టికెట్ ఇస్తారు, కానీ ఆడ పరిస్థితి బాగాలేదు. గవర్నమెంట్ మీద రూరల్లో కూడా పూర్తి నెగిటివ్ ఉంది. ఏ రూరల్ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకుని గెలిపించారో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకున్నారో, ఏ పథకాలను అయితే నమ్మారో ఆ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు అనేటువంటిది, పరిపాలన చేత కావట్లేదు అనేటువంటిది, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు అనేటువంటిది, రైతు బంధు కూడా అంటే రైతు భరోసా, ఇప్పుడు రైతు భరోసా కూడా మొన్న కావాలి పడింది, అంతకుముందు సరిగా పడలేదు అనేటువంటిది, బోనసులు సరిగా రావట్లేదు అనేటువంటిది, ధాన్యం కొనుగోలు సరిగా లేవు అనేటువంటిది, ఇవన్నీ రకరకాల కారణాలు. ఇప్పుడు ఏమన్నా రేషన్ కార్డులు అన్నీ సక్రమంగా జరిగి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే కొంత పాజిటివ్. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి క్యాండిడేట్ కాబట్టి అక్కడ రాజేకి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వచ్చేమో. సరే, ఎవరికి టికెట్ ఇచ్చినా కడియం శ్రీహరి పెద్ద నాయకుడు కాబట్టి పోటీ అయితే గట్టిగా ఇస్తాడు, దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. చాలా టైట్ ఫైట్ ఉంటుంది. కానీ కొద్దిగా లిటిల్ ఎడ్జ్ బీఆర్ఎస్కే ఉండే అవకాశం ఉంటుంది. లిటిల్ ఎడ్జ్ బీఆర్ఎస్కే ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత భద్రాచలం ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది. సహజంగా ఆడ కాంగ్రెస్ చాలా బలం ఎక్కువ, కాదనేది ఏం లేదు. అంతకుముందు కూడా కాంగ్రెస్ సీటు, మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఆడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల సంజయ్ కుమార్, ఆయన కూడా టెక్నికల్గా దొరికిపోయి అతని మీద కూడా అన్నతో వేటి పడితే జగిత్యాల్లో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది. ఏమన్నా స్టేషన్ గన్పూరు, ఖైరతాబాదు, ఎందుకంటే కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఈ క్యాండిడేట్ బలాల వల్ల ఈ నియోజకవర్గాల్లో ఏమైనా నెట్టుకొస్తే చెప్పలేం. కానీ
ఇక్కడ భద్రాచలము, జగిత్యాల తిరుగులేదు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సంజయ్ కుమార్ ఓడిపోతాడు, తెల్ల వెంకట్రావు ఓడిపోతాడు. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది ఉప ఎన్నికలు వస్తాయి. ఇక మిగతా చోట్ల ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు వస్తాయి అనేది మనకి ఇక క్లారిటీ లేదు. వీళ్ళంతా పార్టీ మారలేదని వాదించుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళ తరపు వాదననే స్పీకర్ గారు యాక్సెప్ట్ చేస్తారనేటువంటి వాదన కూడా ఉంది. ఎందుకంటే కొంత అధికార పక్షం వైపు బయాస్డ్గా స్పీకర్ గారు ఉంటారు. ఎందుకంటే అలా బయాస్డ్గా ఉన్నారు కాబట్టే ఇన్నాళ్ళు అనర్త వేటు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి, ఓకే చేయబడలేదు అనేటువంటిది ఉంది. కాబట్టి మిగతా ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారు అనర్త వేటు వెయ్యరేమో అని ఉంది. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీలింగంపల్లి అరకపూడి గాంధీ మీద అనర్త వేటు వేస్తే కనుక అక్కడ కూడా బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది. నిజానికి గాంధీ చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, టీడీపీ తర్వాత బీఆర్ఎస్. అతనికి గ్రౌండ్లో చాలా బలం ఉంది, వ్యక్తిగతంగా చాలా ఇమేజ్ ఉంది. కానీ జనాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఓపెన్గా చెప్పుకోవాల్సిన మాట ఇది. కార్తీక్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టబోతుందని చెప్పాను, నేనే చెప్పాను, అది వాస్తవమైంది. అక్కడ ఆంధ్రాలో కూటమి గవర్నమెంట్ గెలవబోతుందని చెప్పాను, అదే వాస్తవమైంది. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళా పరిస్థితులు మారితే మారిని అని కూడా చెప్తాను. ఈ రోజున్న పొలిటికల్ సినారియో ఈరోజు చెప్తున్నాను. పొలిటికల్ సినారియో తెలంగాణలో మారితే మారింది, మళ్ళీ అధికార పార్టీకి అడ్వాంటేజ్ వచ్చింది, అధికార పార్టీ స్ట్రాటజీలు పారుతున్నాయి, ప్రతిపక్షాలు వీక్ అయ్యాయి అని చెప్పగలను. ఆ ధైర్యం నాకుంది. ఈ రోజున్న పొలిటికల్ సినారియో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా యాంటీగా ఉంది. రేవంత్ రెడ్డి పట్ల, కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో చాలా నెగిటివ్నెస్ ఉంది. ఇది వాస్తవం. చూద్దాం ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వచ్చే స్థానాలన్నింటిని కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశం ఉందో నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.